హాయ్ బ్రో. బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? వైల్డ్ కార్డ్ ఎంట్రీ చూసిన తర్వాత ఇంకేలా అనిపించింది? నాకైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత బిగ్ బాస్ అంటే ఇంకా పీక్స్ వెళ్ళింది చెప్పాలంటే. హీట్ ఇంకా బాగా పెరిగింది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆత్మకి ప్రేతాత్మలకి యుద్ధం జరిగినట్టే ఉంటుంది ఖచ్చితంగా బిగ్ బాస్. ఎందుకంటే మంచి కంటెస్టెంట్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ నాగార్జున గారు. ఎవరైతే ఇప్పుడు కంటెస్టెంట్ తీసుకొచ్చారో వాళ్ళు మంచి కంటెస్టెంట్లు, మంచి పోటీ ఇచ్చే కంటెస్టెంట్లు, సున్నితమైన వాళ్ళు కాదు. వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రూమ్ లో హీట్ పెరిగిద్ది. టాస్క్లు కానీ ఏదైనా ఇచ్చినా కానీ మంచి పోటీ పెరిగిద్ది. టాప్ 5 కంటెస్టెంట్ కూడా వీళ్ళు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. టాప్ 5 లో వీళ్ళు అంటే వీళ్ళు ఆరుగురు అంటే వీళ్ళలో ఒక ఇద్దరైనా ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళలో ఖచ్చితంగా వీళ్ళు టాప్ ఇద్దరైనా ఖచ్చితంగా ఉంటారు. అలాంటి నేనైతే ఆ ఇద్దరులో ఖచ్చితంగా రమ్య మోక్ష ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రమ్య మోక్ష ఆల్రెడీ ఫేమస్ ఉంది ట్రోలింగ్ వల్ల. సో కాబట్టి తను ఏదన్నా పెద్ద పట్టించుకోదు. ఆల్రెడీ తను మెంటల్ గా ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్, టాస్క్ కంప్లీట్ చేస్తుంది. మెంటల్ గా తను ఎవడైనా ఏదన్నా డిస్టర్బ్ చేసినా కూడా పెద్ద పట్టించుకోదు. సో తను ఏదైనా ట్రోల్ చేయాలి, తొక్కాలని చేసినా కూడా ఫరక్ పడుతుంది. తను పట్టించుకోదు. ఫస్ట్ థింగ్ ఆల్రెడీ ట్రోలింగ్ వల్ల ఫేమస్ అయింది. తను ఎవరైనా ట్రోల్ చేసి అవ్వలేదు, తను ఫేమస్ అయింది ట్రోలింగ్ వల్ల. ఎలా అనిపించింది? తను వచ్చిన రాగానే తనకు ఒక ఇచ్చారు. పెట్టారు. తనకు ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగా ఆడింది తను. కరెక్ట్ పర్సన్స్ కి ఇచ్చిన లేదు తను కరెక్ట్ పర్సన్ కి ఇచ్చినది. రమ్య మోక్ష బానే ఉంది, తను పర్ఫార్మ్ చేసేది నమ్మకం ఉంది. ఖచ్చితంగా టాప్ 5 లో రమ్య మోక్ష ఉంటుంది. ఇక దివ్యల మాదిరి గారు రాగానే ఒక మంచి ఫైర్ బ్రాండ్ వచ్చింది. హై వోల్టేజ్ వచ్చింది. అసలు గొడవ పడ్డము, హై వోల్టేజ్ వచ్చింది. అసలు దివ్య గారితో గొడవ పడ్డము. ఫేమస్ అవడం కోసం తను ఇప్పుడు స్ట్రాటజీ ప్లే చేస్తుంది. ఇప్పుడు రాగానే స్ట్రాటజీ ప్లే చేసింది. సో ఇలానే కంటిన్యూ అయితే తనకు ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే నిఖిల్ నాయర్ కూడా మంచి పర్సన్, అతను కూడా బాగా ఆడగలుగుతాడు. నడిపోతే సాయి గోల్కొండ హై స్కూల్ ఉన్నాడు, ఎవరైతే ఉన్నారో ఆ పిల్లడు, ఆ అబ్బాయి ఇప్పుడు అదే అన్న ఎవరైతే ఉన్నారో అతను కూడా బాగా ఆడతాడు. ఇప్పుడు ఆయేషా బిగ్ బాస్ తమిళ నుంచి వచ్చింది, 65 days ఉండి కమల్ హాసన్ గారిని ఎదిరించి వచ్చింది. తను కూడా హీట్ ఉండబోతుంది. హోస్ట్ ఎదిరించింది అంటే చూసుకోండి, ఇంకా అర్థం చేసుకోండి. లోపల కంటెస్టెంట్ కి మంచి కంటెంట్ ఇవ్వబోతుంది ఖచ్చితంగా. సో దయచేసి బిగ్ బాస్ ఎవరైతే ఇప్పుడు కంటెస్టెంట్ ఇచ్చారో చాలా బాగుంది. సో ముందు కూడా బాగుంటుంది బిగ్ బాస్. ఇప్పుడు అందరూ అన్ఫేర్ అంటున్నారు. అబ్బా ఎలా అన్ఫేర్ అవుతుంది? ఫేర్ అనుకోండి. ఇంకా ఇప్పుడు నాకు మాస్క్ మ్యాన్ అన్ఫేర్ అనిపించింది. సో అన్ఫేర్ అవుతుందే? కాదు, డిపెండ్స్ అపాన్ ఫేట్. తన లోపలికి వెళ్ళింది, తను సరిగ్గా నచ్చలేదేమో, నేను కాదన్నా రిజెక్ట్ చేశారు. అలా చూసుకోవాలంటే ఇమ్ము కామెడీ ఎలా అనిపిస్తుంది? ఇమ్ము పర్లేదు, కొత్త అమ్మాయిలతో లవ్ ట్రాక్ మొదలు పెట్టొచ్చా? అసలు లేదు, ఇంకేముండదు, ఇలానే ఉంటారు. ఎందుకంటే మళ్ళీ దానికి మళ్ళీ పులిహార రాజు అని చెప్పేసి, ముదిరాజ్ అని చెప్పేసి భయం ఉంటుంది. బయటికి వెళ్ళాక మళ్ళీ ఇబ్బంది పడతానని చెప్పేసి తను ఏం పెట్టడు. సో తను ఉంటూ కామెడీ చేసుకుంటూ తను ముందుకెళ్తాడు. అతను కూడా టాప్ 5 లో సంజన, తనుజ, ఇమాన్యుల్, సుమన్ శెట్టి, రమ్య మోక్ష వీళ్ళు ఉంటారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది, వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా వచ్చేసింది. ఎలా అనిపించింది? దువ్వాడ మాధురి గానీ లేకపోతే రమ్య గురించి కానీ, చిట్టి పికిల్స్ గురించి? వైల్డ్ కార్డ్ అనేటటువంటిది ఒక అదృష్టమేమో అనుకుంటున్నాను ప్రతి ఒక్కరి జీవితంలో కూడా. అంటే ఎవరైతే బిగ్ బాస్ కి వెళ్ళాలని కలలకు అంటున్నారో వాళ్ళందరికీ కూడా వైల్డ్ కార్డ్ అనేటటువంటిది ఒక ఆపర్చునిటీ అనుకుంటున్నాను నేను. ఫస్ట్ టైం అనిపించింది నెగిటివ్ ని కూడా పట్టుకుంటే మనం సక్సెస్ సాధించవచ్చు అని చెప్పి. ఎందుకంటే అలెక్యా పిక్కల్స్ రమ్య గారిని తీసుకుంటే ఒక మెసేజ్, ఈవెన్ ఒక మెసేజ్ తో ఆవిడ హైలైట్ అవ్వడం జరిగింది. ఆవిడ ఎక్స్పెక్ట్ చేసిన లేదో నాకు తెలియదు, కానీ మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆవిడ బిగ్ బాస్ దాకా తీసుకువెళ్ళింది ఒక మెసేజ్ అంటే ఆశ్చర్యం అనిపించింది. ఈ సమాజంలో జరిగే అరాచక వ్యవస్థను కానీ లేకపోతే ప్రశ్నించే వ్యవస్థ కూడా అంత క్రేజ్ వస్తే బాగుండేది. ఈ రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది, ఈ ప్రపంచం ఎప్పుడో బాగుపడేది. అట్ ద సేమ్ టైం మీరు ఏ ఇంటర్వ్యూ చూడండి, దువ్వాడ శ్రీనివాస్ గారితో మన మాధురి గారితో ఇంటర్వ్యూ, నిజంగా ప్రపంచం నిజంగా ఈ విషయం గురించి ఆలోచిస్తుందా? ప్రతి ఛానల్స్ కూడా వాళ్ళ గురించే యాక్చువల్ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ట్రోల్స్ కానీ జరిగాయి. కానీ అది ఈ రోజు మాధురి గారికి ప్లస్ పాయింట్ అవడం అనేటటువంటిది చాలా విచిత్రమైన విషయం. ఆవిడ బిగ్ బాస్ దగ్గర తీసుకురావడం, లోపలికి వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఇప్పటి నుంచో షోస్ చూస్తున్నట్టున్నారు, ప్రతి చిన్న దానికి అని చెప్పి గసరడం. అట్ ద సేమ్ టైం రమ్య గారు కూడా వెంటనే చిరాకు పడిపోవడం చిన్న విషయానికి. సో ఇదంతా కూడా అటెన్షన్ గ్రాస్ప్ చేసుకోవడానికి మాధురి గారు అనే వ్యక్తి మరింత మంది తెలియడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది ఒక ఆపర్చునిటీ అనుకుంటున్నాను వాళ్ళకి కూడా. శ్రీజాని అన్ఎక్స్పెక్టెడ్ గా పంపించడం అనేది కరెక్ట్ అంటారు? ఓటింగ్ ద్వారా కాకుండా అక్కడ ఉన్న లోపల ఉన్న కన్సిస్టెన్సీ పంపించడం కరెక్ట్ అంటారు? మళ్ళీ అది మనకు కరెక్టా కాదా అనేటువంటి చెప్పలేమండి. ఎందుకంటే బిగ్ బాస్ లో మనం చూసింది కొంత పాటు మాత్రమే. 24/7 జరిగేటటువంటి లైవ్ స్ట్రీమ్ అంతా కూడా బిగ్ బాస్ దగ్గర నుండి పర్యవేక్షిస్తూ ఉంటుంది అనమాట. సో ఒక వ్యక్తిని ఎలిమినేట్ చేశారంటే అది వ్యక్తిగత అభిప్రాయం అయితే కాదు. వాళ్ళు ఆటోమేటిక్ గా ప్లే చేసుకున్న స్ట్రాటజీ, ఓటింగ్ సిస్టమ్, అక్కడ జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని ఒక పర్సన్ ని బయటికి పంపించడం కానీ లోపల పంపించడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ వైల్డ్ కార్డ్ ద్వారా మరింత రెప్యూటెడ్ పర్సన్, ఒక ఇంకా మంచి సెలబ్రిటీస్ ఉన్నారు, చాలా మంది కష్టపడి పైకి వచ్చి టీవీ షోస్ చేసి చాలా మంది బయట వెయిట్ చేస్తున్నారండి. అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఇమ్ము వైల్డ్ కార్డ్ ఒక అమ్మాయిని పంపినాడు గారు, 3 అమ్మాయిలు 2 అమ్మాయిలు వచ్చినట్టున్నారు. సో తన బాండింగ్ అంటే తన ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇమ్ము మంచి ఎంటర్టైనర్ అండి, మనందరికీ తెలిసిందే. ఆ ఎంటర్టైన్మెంట్ డోస్ పెరుగుతుంది అంతే, ఇంకేముంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ.